అసలు బుజ్జమ్మ ఏం చేస్తుందో అని చెప్పి డౌట్గా మనోహరి యాదంతో కలిసి బుజ్జమ్మ రూమ్కి వస్తుంటది. పదే పదే ఇంకా రణవీర్ ఆ మాట గుర్తెచ్చుకుంటూ ఉంటుంది. ఇదిగో బుజ్జమ్మే అరుంధతి, అరుంధతే బుజ్జమ్మ అని, అరుంధతికి అన్న శక్తులు ఈ పిల్లకి ఉన్నాయని చెప్పి రణవీర్ మాటలు పదే పదే మనం గుర్తెచ్చుకుంటుంది. ఇంకా బుజ్జమ్మ రూమ్కి వచ్చి వస్తుంది. బుజ్జమ్మ దుప్పటి కప్పుకొని ముసుకెట్టుకుని నిలబడి చూస్తుంటుంది. ఆ తర్వాత మనోహరి మెల్లింగా బుజ్జమ్మ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇంకా తను ఎవరా అని చెప్పి గమనించడానికి మెల్లింగా బెడ్షీట్ తీపోతుంది. ఒక్కసారి మనోహరి బయటపోతుంది. ఇంకా బుజ్జమ్మ రూపం అచ్చం అరుంధతిలా కనబడుతుంది. ఇంకా భయంతో వణికిపోతుంది. గట్టి గట్టిగా ఆడుకుంటూ వెళ్ళిపోతుంది. ఆరు 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 చంప 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 అని మనోహరి భయపడుతూ ఉంటుంది. ఏమైంది మనోహరి అని చెప్పి యాదమ్మ అనగానే ఆరు ఆరు అరుంధతి అరుంధతి చంప అని చెప్పి మనోహరి భయపడిపోతుంది. ఇంకా బుజ్జమ్మ లెగిసి ఇంకా చూస్తూ ఉంటుంది. ఇంకా మెల్లిగా ఏం తెలియదు నడుచుకుంటే వెళ్తుంది. అరుంధతి అని మనోహరి పిలుస్తూ ఉంటుంది. ఒక్కసారిగా ఆగి చాలా కోపం చేస్తే ఏంటి మనోహరి అని చెప్పి అరుంధతి లాగే అచ్చం బుజ్జమ్మ మాట్లాడుతుంది. ఇంకా మనోహరి షాక్ అయిపోతుంది. ఇంకా అదే పనిగా బుజ్జమ్మ అరుంధతిలో ప్రవర్తిస్తుండదు. ఇంకా రణవీర్ చెప్పిన మాటలు అన్నీ ఒకసారి గుర్తొచ్చి మనం బయటపోతూ ఉంటుంది. ఇంకా అలాగే బుజ్జమ్మ చూస్తూ వణికిపోతూ ఉంటుంది. బుజ్జమ్మ చాలా కోపంగా అరుంధతి చూసినట్టే మనోహరి కోపంగా చూస్తూ